సార్ మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్ ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ చేస్తాను. బిజినెస్ ఎట్లా ఉంది? బిజినెస్ ప్రస్తుత పరిస్థితులు చాలా అందరి దెబ్బతిన్నాయి కాబట్టి మనం బిజినెస్ గురించి మాట్లాడుకోవడం ఉంటున్నాం అన్నమాట. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 100 రోజుల పరిపాలన పూర్తయింది సార్. ఎలా ఉంది సార్ మొదటి 100 రోజులు? ఇట్స్ ఫీల్ గుడ్ సార్. ఫీల్ గుడ్. ఎస్. ఎందుకంటే గతానికి ఇప్పటికీ పోల్చుకుంటే మాకు బిజినెస్ పరంగా అయితే ప్రస్తుతం అయితే మేము చెప్పలేం, కానీ పబ్లిక్ ఒపీనియన్ మేము మాట్లాడుతుంటాం. జనరల్గా మాకు పబ్లిక్తో టచ్ ఉంటుంది కాబట్టి ఆల్ ఆర్ ఫీల్ గుడ్. కాకపోతే ఈ న్యాచురల్ కెలామిటీ వచ్చిన తర్వాత కొద్దిగా డిస్టర్బ్ అయ్యింది. దే ఆర్ ఆల్సో డూయింగ్ వెరీ గుడ్ సర్వీస్ అనమాట. ఎలాంటి సర్వీస్ అందించారు సార్? ఈ వరద ఎవరు కూడా అంటే న్యాచురల్ డిజాస్టర్ కాబట్టి వరద వచ్చిన తర్వాత ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, ఏ విధంగా సేవలు అందించారంటే? చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు. అందుమూలన ఏంటంటే సర్వీసెస్ మాత్రం వెరీ గుడ్ సర్వీసెస్ అనమాట. దే హ్యావ్ డన్. అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ దేర్ టీమ్ వెల్ డన్ సర్వీస్. అంటే సార్ 10 రోజులు ఆయన బస్సులో పడుకొని మొత్తం ఇక్కడ ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఆయన పర్యటించడం కావచ్చు. ఈ వయసులో ఇంత పెద్ద వయసులో కూడా ఆయన నోతులో తిరిగి చేయడం ఎట్లా అనిపించింది మీకు? సార్ అదే సార్, దాన్ని ఇనిషియేట్గా కూడా తీసుకుని మేము కూడా సర్వీస్ చేసాం సార్. ఎంత పెద్ద ఆయనే చేస్తున్నారు, అలాంటప్పుడు మనం చేయకపోవటం ఏంటని చెప్పి ఈవెన్ నా షాప్ కట్టేసి నేను 3 days ఈ పునరావాస కేంద్రంలో నేను సర్వీస్ చేశాను సార్. అది ఏంటంటే పెద్దవాళ్ళు చేస్తుంటే పిల్లలకు కూడా అది స్ఫూర్తిస్తుంది. దట్స్ ద స్పిరిట్ సార్. అంటే ఇంకో పక్క అంటున్నారు అంటే ఇది వరద ప్రభావిత ప్రాంతాలు ఎవరైతే వరద బాధితులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున గవర్నమెంట్కి డొనేషన్స్ వచ్చాయి. ఇదంతా కూడా రావడానికి కూడా కారణం చంద్రబాబుని చూసి ఇంత పెద్ద ఎత్తున చాలా మంది ఆర్థిక సాయం అందించారని సార్ చాలా మంది చెప్తున్నారు. సరే అది చంద్రబాబు అని ఎవరైనా అని నేను చెప్పేది మాత్రం ఏంటంటే పెద్దవాళ్ళు పైవాళ్ళు చేస్తుంటే ఆటోమేటిక్గా కూడా ఇప్పుడు నేను నా గురించి అలా చెప్పాను, ఆటోమేటిక్గా ఆ ఫీల్ అయ్యి అందరికీ ఇబ్బంది అనేది అందరికీ ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. ఆ స్ఫూర్తితో ముందరకు వచ్చారు. ఈయన ఏంటంటే ఇంకా దాన్ని చొరవ తీసుకుని మిగతా అందరి దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున విరాళాలు సేకరించే పనులు ఆయన సక్సెస్ అయ్యారనమాట. అది అంటే సార్ ఇప్పుడు ఓవరాల్గా ఈ 100 రోజుల పరిపాలన తీసుకున్న చాలా నిర్ణయాలు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావచ్చు, మెగా డిఎస్సికి సంబంధించిన దానికి అమలు కావచ్చు, ఏమైనా ఎలా అన్నా క్యాంటీన్లు ఏవైతే జగన్మోహన్ రెడ్డి తీసేసిన అన్నా క్యాంటీన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రవేశపెట్టడం కావచ్చు, ఎలా అంటే సరే వెరీ గుడ్ ఇనిషియేషను. గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కూడా ఈయన సరిదిద్దుతున్నారు. కాకపోతే ఆయన బాగా కష్టపడుతున్నారు. దాన్ని మేము కూడా ఏంటంటే మేము స్ఫూర్తిగా తీసుకుంటున్నాము. పరిపాలన కూడా చాలా బాగుంది. ఈ కూటమి ప్రభుత్వంలో పరిపాలన మాత్రం చాలా బాగుంది. అందరితో ఆయన కష్టపడుతున్నారు, అందరితో దగ్గరుండి చేపిస్తున్నారు. అది అంటే సార్ ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అని అంటున్నారు వైసీపీ వాళ్ళు. సార్ ఇది చాలా హాస్యాస్పదం మనం చెప్పుకోవడానికి కూడా. ఒక మనిషి ఏదో పాత సామెత ఉంది, చేతులు అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరని. ఇప్పుడు మనిషి నిలబడిపోతే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే అక్కడ నిలబడిపోతే వరద ఆగిపోతుంది సార్. ఇది పైనుంచి వచ్చేదాన్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఇప్పుడు ఆ బోట్లు పంపించారన్నారు, అది మ్యాన్ మేడ్ డిజాస్టర్. అంతేగాని వరద అనేది మ్యాన్ మేడ్ డిజాస్టర్ కాదండి. బుడమేరు అనేది మన తెలంగాణలోంచి వచ్చింది. ఇది అది తెలంగాణలో ఇక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చేసిందంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అది అసలు తప్పు. ఆ విధంగా మాట్లాడటం కూడా తప్పు. అసలు ప్రస్తుత పరిస్థితిలో ఈ వరద బాధితుల్ని ఆదుకోవాల్సింది పోయి ఈ విధంగా ప్రాపగండ చేయడం అనేది చాలా తప్పు. ఇదంతా సోపు టప్పు. చంద్రబాబు నాయుడు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఓన్లీ ఫోటోల కోసమే పోజులు ఇస్తున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి సేవ చేయలేదని చెప్తున్నారు. లేదు సార్, నేను యాక్చువల్గా నేను ఫీల్డ్ మీద ఉన్నాను, నేను చూశాను. ఆయన తెల్లవాళ్ళు తిరగబట్టే ఆయన ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఎప్పుడైతే ఆయన ఫీల్డ్లో దిగిన తర్వాతే దీనికంటూ ఒక ప్రారంభం మొదలైంది. పేదలకు ఏదైతే అన్నా క్యాంటీన్ ప్రవేశపెట్టారో అది ఉపయోగపడుతుందా? పేదలకు యూజ్ అవుతుందా? మంచిదేనా సార్? ఇప్పుడు అవసరం అనేది ఉపయోగించుకున్న వాళ్ళకైతే ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు లేకుండా ఉన్నది మనం తినేసి ఇది వేస్ట్ చేసుకుంటాం అనేది పబ్లిక్ ఎప్పుడు మంచిది కాదు. అది అంటే ప్రభుత్వం ఇది ఉపయోగం లేదనే కదా తీసేశారు. సో దానికి అడుగుతున్నా. సరే అన్ని చోట్ల అన్ని రకాల మనుషులు ఉన్నారండి. అన్ని రకాల మనుషుల్లో కొంతమందికి ఉపయోగపడేది కొన్నే చేయగలరు, అందరికీ ఉపయోగపడేట్టు అన్నీ చేయగలరు. ఇది కూడా ఒక ఉపయోగపడే వస్తువే.